వేములవాడ పట్టణంలోని లాడ్జీలో డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పట్టణాన్ని 4 బృందాలుగా విభజించి బస చేస్తున్నవారి వివరాలు గుర్తింపు, కార్డులు, విజిటర్ రిజిస్టర్లు, సీసీ కెమెరాలను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై ఆరా తీశారు. నిబంధనలు పాటించాలని, లాడ్జీ నిర్వాహకులకు సూచిస్తూ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నావు? ఆధారం బుక్ లేదా? సీసీ కెమెరాలు ఉన్నాయా? కెమెరాలు ఉన్నాయా? మేమే ఉన్నాం పని. అన్ని ఖాళీయా? అన్ని ఖాళీ సార్. ఖాళీ కానీ సీసీ కెమెరాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. చేస్తున్నాయా? బుక్ ఉందా? బుక్ ఉందా? బుక్ ఉన్నది. మీద వస్తాడు ఒక అతను, ఒక రోజు కూడా లేదు. ఫోన్ నెంబర్ లేదు. తీసుకోవాలి ఏం కథ అనేది తెలియదు తెలుసా? ఇప్పుడు మీ సార్ లేడు, లేకుంటే మేమే వచ్చినాం అనుకో, ఏం అవసరం తీసుకుంటావా? ఫోన్ నంబర్ ఇస్తా, నేను 9 నంబర్లో ఇస్తా. కలవాలంటే ఏం చేయాలి? నువ్వు మీ దగ్గర ఉన్న ఫోన్ తోటి నేను చెప్పిన నంబర్ చెక్ చేసుకోవాలి. కరెక్ట్ నంబర్ చెప్తాను. నేను కారులో వచ్చిన, కారు నంబర్ కూడా రాయాలి. ఇక్కడ మోటార్ సైకిల్ మీద వచ్చిన, మోటార్ సైకిల్ అందరూ స్టాఫ్ అందరూ కూడా దగ్గర 40 మంది వరకు 3 టీములుగా విభజించబడి ఇంక 30 లాడ్జెస్ చెక్ చేసుకున్నాం. ఇప్పటి వరకు 30 లాడ్జెస్ చెక్ చేయడం జరిగింది. ఇంకా చెకింగ్ నడుస్తుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే లాడ్జెస్లలో వీళ్ళు ఈ నామ్స్ వాళ్ళు పాటిస్తలేరో, ఈ జాగ్రత్తలు పాటిస్తలేరో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసినాం. ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకు కరెక్ట్గా ప్రాపర్గా రిజిస్టర్ మెయింటైన్ చేసేటట్టు చూడడం, తర్వాత సీసీ కెమెరాలు ఉండేటట్టు చూడడం, తర్వాత ఏవేవైతే ల్యాబ్సెస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మున్సిపల్కు మేము వాళ్ళకు లెటర్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ ముఖ్యంగా వేములవాడ భద్రత కోసము ఈ లాడ్జెస్లలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడడం కోసం లక్ష్యంగా ఈ యొక్క వెహికల్ చెకింగ్, ఈ యొక్క లాడ్జెస్ చెకింగ్ అని చేయడం జరుగుతుంది. ఇక ముందు కూడా ఇవి చేస్తుంటాము కంటిన్యూగా. ఇప్పుడు వీకెండ్స్ అనే కాకుండా ఎప్పుడైతే మాకు డౌట్ ఉంటుందో, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించారో వాళ్ళ మీద కేసెస్ కూడా బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా వేములవాడ ప్రశాంతమైనటువంటి వేములవాడను కోరుకునేటువంటి దిశగా మేము అందరం పోలీసులు ఇక ముందు ఫ్రీక్వెంట్గా చెకింగ్ చేస్తుంటామని తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు వేములవాడ పట్టణంలో ఈ లాడ్జెస్ చెకింగ్ చేయడం జరిగింది. ఇది గౌరవనీయులు సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారి ఆదేశం ప్రకారము ఈ లాడ్జెస్ రన్ చేస్తున్న వాళ్ళను సెన్సిటైజ్ చేయాలి. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ వచ్చినటువంటి భక్తులు ఎవరైతే
ఇందులో ఇక్కడికి వస్తుంటారో లాడ్జెస్లలో ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి సరి అయినటువంటి ఐడెంటిఫికేషన్ తీసుకుంటున్నారా లేదా, వాళ్ళు వెహికల్స్లలో కానీ వచ్చినట్లయితే వాళ్ళ వెహికల్ నెంబర్ కూడా నోట్ చేసుకుంటారా లేదా, ఎంతమంది వచ్చిండ్రు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ రాసుకోవాలి, వాళ్ళ ఐడి ప్రూఫ్ అనేది పక్కా తీసుకోవాలి. తర్వాత సీసీ కెమెరాలు చాలా వరకు ఉన్నాయి కానీ అవి వర్కింగ్ కండిషన్లో లేవు. వాళ్ళందరినీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 3 టీములుగా విభజించబడి సిరిసిల్ల జిల్లాలో వేములవాడ పట్టణ పోలీసులు, తర్వాత స్పెషల్ బ్రాంచ్కి సంబంధించినటువంటి